అండి. ఈరోజు నాగపంచమి సందర్భంగా పుట్టకెళ్ళి పాలు పోద్దాం అనుకున్నాను. అందులోనూ మంగళవారం చాలా మంచిది పుట్టలో పాలు పోస్తే. పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను ఫ్రెష్ అయిపోయి ఇలా పుట్ట దగ్గరికి వెళ్ళడానికి పాలు, నీళ్లు, టెంకాయి, పసుపు, కుంకుమ, కర్పూరం, అగ్గిపెట్టె అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంట్లో దీపారాధన కంప్లీట్ చేసుకుని నేను మా వారు పుట్ట దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న నాగేంద్ర స్వామి పుట్ట అండి. ఇంతకుముందు ఇక్కడ పుట్ట ఒక్కటే ఉండేది. రీసెంట్గా నాగశిల్లో అలాగే నాగేంద్ర స్వామి పడగా అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టు రెండు కలిసే ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్లో ఒక డయాస్ లాగా కనిపిస్తుంది కదండి, అక్కడ వినాయక చవితి అప్పుడు విగ్రహం అయితే ఏర్పాటు చేస్తారు. మా వారు నాగశిల్లకు అలాగే నాగేంద్ర స్వామి పుట్టకి పసుపు, కుంకుమ, పువ్వులతో పూజించుకొని తర్వాత పుట్టలో పాలు పోసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాము. అక్కడే ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని స్వామివారి ప్రసాదం తిని రిటర్న్ అయ్యాము. ఈరోజు మీరు నాగపంచమి ఎలా జరుపుకున్నారు? పుట్టకు వెళ్ళి పాలు పోసారా లేదా ఇంట్లోనే పూజ చేసుకున్నారా? మీరందరూ కూడా స్వామిని దర్శించుకొని నమస్కారం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.